మార్నింగ్ జప సెషన్. హరే కృష్ణ. సో అందరూ ప్రార్థనలు చేసుకుందాం. జయ జగన్నాథ్, జయ బలదేవ్, జయ సుభద్రమాయికి, జయ శ్రీ గౌరనితాయికి, జయ శ్రీ వామదేవ్ की जय, नरसिंहदेव भगवान की जय, पंचतत्व की जय. ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 హరే హరే. రెండో అధ్యాయం చూద్దామండి, గీతా సారము. సో 22nd శ్లోక ఇవాళ, 22nd శ్లోక అండి. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోక, చాలా మంచి శ్లోక అండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ అండి. మనుజుడు పాత వస్త్రములను త్వజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహములను త్వజించి నూతన దేహములను పొందుచున్నది. సో ఇక్కడ ఎంత చక్కగా ఇక్కడ కంపేర్ చేస్తున్నారండి. చూడండి, ఎలాగ మేము పాత వస్త్రాలు జీర్ణమైంది అంటే దాని అర్థం పాతవి, పాత పడిపోయినది. పాత వస్త్రాలు ఎలాగ మేము చేంజ్ చేస్తాం కదండి, ఎవ్రీ డే మేము చేంజ్ చేస్తాం. ఇంకా పాత వస్త్రాలతో మేము మరి వేసుకోవడం కూడా మానేస్తాం కదండి, చిరిగిపోయినవి పాతవి. సో అలాగే అంత సులభముగానే శరీరం అనేది, ఆత్మ అనేది శరీరాన్ని కూడా వదిలేస్తుందండి. ఎప్పుడు ఆ శరీరము పనికి రాకుండా అవుతుంది, పనికి రాకుండా ఉంటుంది. లైక్ ఇన్ ఓల్డ్ ఏజ్, లేకపోతే డిజీజ్డ్ అయిపోయిన శరీరం మన ఆత్మకి సహకరించిపోతే అప్పుడు ఆత్మ ఏమో శరీరాన్ని వదిలేస్తుంది. సో ఈ శ్లోక అండి భాష్యంలో ప్రభుపాదులు రాస్తున్నారు. ఈ శ్లోక ఈక్వల్ అంటే మేము 13వ శ్లోకాలో కూడాను అలాగే ఈక్వల్ శ్లోక ఉన్నదండి. అది దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతే. సో అక్కడ కూడా ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, అక్కడ చెప్తున్నారు భగవంతుడు, అక్కడ చెప్తున్నారు ఎలాగైతే ఒక జీవుడు బాలుడు నుంచి యవ్వనము నుంచి వృద్ధావస్థకి వస్తాడో ఎలాగా చేంజ్ అవుతుందో శరీరం చేంజ్ అవుతున్నది కదండి. బాలావస్థ నుంచే యవ్వనం వస్తున్నాం, యవ్వనం నుంచి అప్పుడు వృద్ధావస్థ వస్తున్నది. సో ఎలాగైతే శరీరం మారుతున్నదో ఆ తరాన్ని అలాగే ఆత్మ కూడాను శరీరం ఎప్పుడైతే పనికి రాకుండా ఉంటుందో అప్పుడు ఇంకో శరీరం తీసుకుంటుంది, అంత సులువుగానే. సో ఈ రెండు శ్లోకాలు అనమాట ఈక్వలెంట్ అనమాట. సో అప్పుడు అక్కడ ఏం చెప్పాడు, ఒక ధీరుడైన వాడు ఓకే బాధపడడు. ఒక ధీరుడైన వాడు ఎవరైనా అర్థం చేసుకుంటాం. మన అందరికీ తెలుసు కదండి, మేము చిన్నప్పుడు ఎలాంటి శరీరం ఉండేది, చిన్నప్పుడు చక్కగా ముద్దుగా పిల్లలు ఎలా ఉంటారండి, ఎంత ముద్దుగా ఉంటారో. సో ఆ శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మన అందరూ ఆ స్టేజ్ నుంచి దాటాము కదండి, అందరూ ఆ స్టేజ్ నుంచి దాటే వచ్చాము. దాని తర్వాత యవనంగా అప్పుడు చిన్న బాబుగా ఉండేవాళ్ళం, దాని తర్వాత పెద్ద. సో ఆ శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఎవరు బాధపడరు కదండి. సో ఎవరు మేము బాధపడట్లే, అయ్యో ఏంటైంది ఆ శరీరం ఇప్పుడు వెళ్ళిపోయింది అని ఏడుస్తూ కూర్చున్నామా, లేదు. మేము జరుగుతూనే ఉన్నది, అంత పనులు జరుగుతూనే ఉన్నది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. సో అలాగే అంత సులువుగానే ఆత్మ కూడాను శరీరాన్ని వదిలేస్తుంది ఎప్పుడైతే అది పనికి రాకుండా పోతుందో. ఇప్పుడు ఈ శ్లోకాలోని 22nd శ్లోకంలో వాషాంసి జీర్ణాన్ని, సో ఎలాగ బట్టలు ఎలాగ వస్త్రాలు పాత పడిపోతే
పాతపడిపోతే మేము ఎలాగా మారుస్తామో, ఎలాగా చేంజ్ చేస్తాం, అలాగే అలాగే ఆత్మ కూడాను శరీరాన్ని వదిలేస్తుంది. ఎప్పుడు ఆ శరీరము మనకి పనికి రాకుండా ఉంటుందో. సో, అంత ఈజీగా అవుతుంది. సో, ఇది అంత ఈజీగా చెప్పారు కదండీ! బట్ ఇది తీసుకోవడం, మనకి జీర్ణించుకోవడం అంత సులువు కాదు. సో, మేము ఇది ప్రాక్టీస్ అంటే భగవంతుడి గురించి ఇప్పుడు భగవంతుడు అర్జునుడనమాట. ఆహ్, ఏంటి ఇక్కడ భాష్యంలో ప్రభుపాద్ వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారండి. సో, ఇది ఎంత కష్టం కదా! కష్టం అనిపిస్తుంది. అది చూస్తే కంపేర్ చేస్తున్నారు చాలా ఈజీగా. పాత వస్త్రాలకి ఎలాగో వదిలేస్తామో చాలా ఈజీగా మేము బాధపడం కదండీ! ఇప్పుడు ఒక బట్టలు చిరిగిపోతే మళ్ళీ అదే వేసుకోము. బావుండదు. సో, అంత ఈజీగానే ఆత్మ వదిలేస్తున్నది. ఆ! సో, బట్ మేము ఆత్మ శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు అది మాత్రం అది జీర్ణించుకోలేకపోతున్నాం. కదా! అది అంత సులువు అనిపించట్లేదు మనకి. ఇక్కడ సులువుగా చెప్పినట్టు భగవంతుడు అంత సులువుగా అనిపించట్లేదు. సో, భాష్యంలో ప్రభుపాద్ వారు చక్కగా చెప్తున్నారు. సో, ఇక్కడ ఇంకా శ్వేతాక్షర ఉపనిషత్తులో ఇంకా ముండక ఉపనిషత్తులో కూడా చెప్పబడి ఉన్నది. సో, ఎలాగైతే ఇక్కడ చెప్తున్నారు ఒక వృక్షంలో 2 పక్షులు కూర్చున్నాయన్నమాట. ఒక వృక్షంలో 2 పక్షులు కూర్చున్నాయి. పక్షులు ఏం తింటాయండి? చిన్న చిన్న పళ్ళు తింటాయి కదా! సో, ఒక పక్షి ఏమో బిజీగా దాని పనులు చేస్తున్నది. బిజీగా పళ్ళు తింటూ కూర్చున్నది. ఇటు అటు చూస్తూ పళ్ళు తింటూ కూర్చున్నది అన్నమాట. చాలా బిజీగా ఉన్నది. ఇంకో పక్షి ఏమో పళ్ళు తినట్లేదు. ఈ పక్షికి చూస్తున్నది. ఓకే. సో, ఇక్కడ మనకి అర్థమవుతున్నది. ఇక్కడ అర్థం చేస్తున్నారనమాట. ఈ 2 పక్షుల్లో ఒక పక్షి ఏమో మేము. మేము ఆత్మ అనమాట. సో, ఇంకో పక్షి ఎవరు? పరమాత్మ. మన పరమాత్మ. సో, మన పరమాత్మ మనకి అలా చూస్తూనే ఉన్నారు. సో, ఇది ఎలా జరుగుతున్నదండి? ఎంత ఈజీగా జరుగుతున్నది. ఎలాగైతే మేము పాత వస్త్రాల్ని వదిలేసి కొత్త వస్త్రం ధరిస్తామో, ఆత్మ కూడాను ఈ పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకుంటుంది. అదెలా జరుగుతుంది? పరమాత్మ కరుణ వల్ల. సో, మన అందరి హృదయాల్లో అందరికి ఇప్పుడు అర్థమవుతుంటుంది. ఈ అందరి హృదయంలోని ఎవరున్నారండి? నివాసిస్తున్నారు? పరమాత్మ. సో, మన పనులు, మన అన్ని చేష్టలు మనం ఏదైనా చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట రికార్డ్ అయి ఉన్నది. పరమాత్మ అది చూస్తున్నారు. సో, ఇక్కడ దానికి అర్థం చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఎలాగ పక్షులు, ఇద్దరు పక్షులు ఎలాగా ఒక పక్షి ఈ బిజీగా మేము ఆ పక్షి అన్నమాట. బిజీగా మన పనులు చేస్తూనే ఉన్నాం, పళ్ళు తింటూనే ఉన్నాం, మన కార్యాలు చేస్తూనే ఉన్నాం. బట్ ఇంకో పక్షి అదేమో పరమాత్మ మనని చూస్తూనే ఉంది, మనని గమనిస్తూనే ఉన్నది. కరెక్ట్. కరెక్ట్ కదండీ! సో, ఈ పక్షి మాత్రం ఏంటి చాలా బాధగా ఉన్నది. చాలా బెంగగా ఉంటుంది ఎల్లప్పుడు. కదండీ! పక్షికి ఎల్లప్పుడు బెంగ. ఒక చిన్న శబ్దం అయితే ఏంటింది పట్టుమని ఎగిరిపోతుంది. ఒక చిన్న శబ్దంతో ఎగిరిపోతుంది. సో, అలాగే మేము కూడా ఎల్లప్పుడు టెన్షన్‌తో, బాధతో, భయంతో ఎల్లప్పుడూ ఉంటున్నాం కదండీ! అడుగున ఏం జరుగుతుందో తెలీదు. ఈ కార్యం చేస్తే ఏంటవుతుందో, ఆ కార్యం చేస్తే ఏంటవుతుందో భయంతో కూడి ఉంటున్నాం. సో, ఎప్పుడైతే ఈ పక్షి బిజీగా తిన్న పక్షి టర్న్ చేస్తుందన్నమాట. ఆహ్, ఫేస్ టర్న్ చేసి ఇంకో పక్షి అదైతే పరమాత్మ అనే పక్షి వైపు చూస్తుంది. అప్పుడు దాని తాలూకు కష్టాలు తొలగుతాయి. అది మేము చేయాలండి. మేము ఆ పక్షి కదండీ! సో, మేము మన ఫేస్ టర్న్ చేసుకోవాలి దేవుడి వైపు. మేము భగవంతుడికి చూడట్లేదు, మర్చిపోతున్నాం. పరమాత్మ మన శరీరంలో ఉన్నారు. అతను మన ఆత్మతో జత అతను కూడా ఉన్నారు. ఒక ఒక సుహృదం, ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారనమాట. ఎలాగ మన ఫ్రెండ్ అయితే మనకి ఎల్లప్పుడూ వదలడు కదండీ! ఎల్లప్పుడు ఏ కష్టాల్లో అయినా మన బెస్ట్ ఫ్రెండ్ అయితే సఖా అయితే ఎప్పుడు మనకి ఏ కష్టంలో అయినా మనతో ఉంటాడు. అలాగే భగవంతుడు అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? భగవంతుడు. సో, ఎల్లప్పుడూ ఎవరైనా ఉన్నారో లేదో ఎలాంటి కష్ట సమయంలో అయినా బట్ భగవంతుడు పరమాత్మగా మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటాడు. సో, అలాగా సో, భగవంతుడు వైపు మేము తిరుగుతే మనకి ఆ కష్టాలు ఉండదు. శరణాగతి పొందుతే. సో, ఇక్కడ అర్జునుడు ఏం చేశాడండి లాస్ట్‌కి 7వ శ్లోకాలో
కార్పణ్య దోషోపహతా స్వభావ అని అక్కడ ఏం చేశారు, శరణాగతి పొందాడు. ముందు మేము ప్రథమ అధ్యాయంలో చూసాం కదండి, ఎన్ని రకరకాల రీజన్స్ చెప్పాడు. లేదు నేను ఇది జరగదు, ఇది నేను చేయలేను, మీరు చెప్తున్నారు కదా, బట్ యుద్ధం నేను చేయలేను, చాలా కష్టాలు, రకరకాల రీజన్స్ చెప్పి భగవంతుడికి చెప్తున్నాడు, ఇది జరగదు, నేను చెయ్యలేను ఇలాంటి పనులు అని చెప్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే అతను శరణాగతి పొందారో 7వ శ్లోకంలో మేము చూసే దాంట్లోని భగవంతుడికి లాస్ట్ కి చెప్తున్నారు, ఇప్పుడు ఓ కృష్ణ నాకు ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు, నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను నీకు ఒక భక్తుడుగా నేను శరణాగతి పొందుతున్నాను, ప్లీజ్ నాకు ఇప్పుడు దారి చూపించండి. ఎప్పుడైతే శరణాగతి పొందారో ఇప్పుడు భగవంతుడు అతనికి బోధిస్తున్నారు ఇదంతా అన్నమాట. ఎలాగైతే దేహము శరీరాన్ని వదిలేస్తుంది అంత ఈజీగా, మేము బట్టలు త్యాగం చేసినట్టు, అలాగే ఆత్మ కూడాను శరీరాన్ని వదిలేస్తుంది అని అర్జునుడికి చెప్తున్నారు. అందుకే నువ్వు బాధపడకూడదు. మీ పెద్దలైతే మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ద్రోణాచార్యులు, భీష్మ పితామహ వీళ్ళందరూ శరీరాన్ని వదిలేస్తే నేను కారణము అని అర్జునుడు చెప్తున్నాడు కదండి. నేను కారణం అవ్వకూడదు, నేనెందుకు కారణం అవ్వాలి వాళ్ళ శరీరం వదలడానికి అని చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు లాస్ట్ ఈ అధ్యాయంలోని భాష్యం లాస్ట్ లో చెప్తున్నారండి. సో యుద్ధ భూమిలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి చాలా మంచి శరీరం అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ పోతాయి, మంచి శరీరం అనేది లభిస్తుంది. ఎందుకు యుద్ధ భూమిలో పుణ్యాత్ములు అన్నమాట వాళ్ళు చనిపోతే. సో అర్జునుడికి అది బోధిస్తున్నారు. సో బాధపడడానికి అవసరమేం లేదు. సో ఎంత ఈజీగా, ఎందుకంటే అర్జునుడు ఏంటి ఇక్కడ భౌతికంగా చూస్తున్నాడు కదండి, శరీరానికి చూస్తూ బాధపడుతున్నాడు. ఎందుకంటే అతనికి శరీరంలో చూశారు, భీష్ముడికి చూస్తున్నారు, శరీరం చూస్తున్నారు, కానీ ఆత్మని చూడట్లేదు అతను. సో ఆత్మ ఎల్లప్పుడూ చనిపోదు అని ముందు కూడా దాని తర్వాత అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తారు, ఆత్మ అనేది చనిపోదు, ఆత్మకి ఏమి అవ్వదు, ఏమి జరగదు. ఆత్మ ఇంకా శరీరం గురించి డిఫరెన్సెస్ కూడా చెప్తున్నారు భగవంతుడు. ఎలాగ ఆత్మకి ఏమి జరగదో అలాగే శరీరం పోతే వీళ్ళందరూ చనిపోవట్లేదు. సో నువ్వు బాధపడడానికి అవసరము ఏమీ లేదు. సో మేము ఇక్కడ ఏం చేయాలండి, ఎలాగైతే ఈ పక్షి టర్న్ అవ్వాలి, అలా ఫలం తినేసి బాధపడకుండా కష్టాలు. సో ఫ్రెండ్ కి చెప్తే ఎలాగ, ఫ్రెండ్ అయితే మనకి కష్టాల నుంచి దారి చూపిస్తాడు కదా, ఒక ఫ్రెండ్ అయితే మనకి దారి చూపిస్తాడు, ఓకే ఇలాగ చేయండి, అలా చేయకూడదు. సో అలాగే మేము భగవంతుడు అవుతున్నాడు మన శ్రేయోభిలాషి, అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో అతని వైపు మేము టర్న్ అవుతే అప్పుడు భగవంతుడు మనకి రక్షణ ఇస్తారు. సో దాని తర్వాత మేము ఇప్పుడు ఏదైనా చేస్తున్నామో, ఎలాగ మేము ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎలాగ వెళ్తామండి? సో భగవంతుడి వల్ల, పరమాత్మ కృపతో మనకి ఇంకో శరీరం అనేది లభిస్తుంది. మన కర్మల బట్టి మేము ఏం చేస్తున్నాం అన్ని నోట్ చేస్తున్నాడు భగవంతుడు. రకరకాల మన డిజైర్స్, మనకి ఏమి కావాలో, మన ఇష్టాలు అదంతా చూసి భగవంతుడు అదంతా నోట్ చేస్తున్నాడు. అయితే మేము మర్చిపోవచ్చు, మేము శరీర త్యాగం చేసాం అనుకుంటాం కదండి, ఈ శరీరం త్యాగం చేసాం కదా, మరి ఇంకేంటి అంతా పోతుంది, శరీరంతోనే అంతా పోతుంది, కానీ పాపలు అదంతా చేసిందంతా పోతుంది. లేదు, మన ఆత్మ, మన పరమాత్మ ఏమో మనకి హెల్ప్ చేస్తారు ఇంకో శరీరాన్ని ఇవ్వడానికి. సో ఎందుకంటే ఎల్లప్పుడూ మనతో పాటు ఉన్నదెవరు, ఈ శరీరం ఉండదండి, పరమాత్మ మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు. ఇంకో శరీరాన్ని కూడా అతను వస్తారు, అతను మనకి గైడ్ చేస్తారనమాట. సో మన పని ఏంటి, మేము భగవంతుడికి శరణాగతి పొందితే అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారో అది చేస్తాం. అప్పుడైతే మనకి రియాక్షన్స్ అనేది ఉండదు. సో కింద జన్మాలు అంటే చిన్న జన్మాలు అన్నమాట. ఎలాగైతే
జంతు జన్మము అలాంటి పాపం చేస్తే మనకి ఆ జన్మం కూడా లభిస్తుంది. సో భగవంతుడు అది కూడా సాటిస్ఫై చేస్తారు. ఎలాగైతే ఎవరికైతే చాలా నిద్ర వస్తుంది, నిద్రపోవాలి అని అనిపిస్తుంది, ఇగ్నరెన్స్ అన్నమాట, ఎల్లప్పుడూ తమో గుణంలో ఉంటారు. సో అతనికి భగవంతుడు చాలా హెల్ప్ చేస్తారనమాట. సరే ఈ శరీరం, ఈ మనుష్య శరీరంతో చాలా కష్టం, ఎందుకంటే పనులు చేయాలి, కష్టం చేయాలి, లేకపోతే తిండి అనేది దొరకదు. సో రకరకాల నియమాలు ఉన్నాయి ఈ మనిషి జన్మలో, శరీరంలో. సో అయితే నీకు చాలా నిద్రపోవాలని ఉన్నది అంటే సరే, నేను అయితే ఒక బేర్, ఎలుగుబంటి అనే శరీరం నీకు ఇస్తాను. సో నువ్వు ఆరాంసే నిద్రపోవచ్చు. సో భగవంతుడు చాలా మనకి ఫ్రెండ్ అన్నమాట. సో మేము జాగ్రత్తగా ఉండాలి. ఈ మన మనిషి శరీరంలోనే మనకి అర్థం అవ్వాలి, ఎందుకంటే జంతువులకి అర్థం కాదు కదండి. సో మనుషులకి అర్థం అవ్వాలి. సో మనకి మన ఎయిమ్, మన గోల్ ఏంటి, మన హయ్యర్ గోల్ ఏంటి, ఇదంతా యాక్చువల్లీ జరిగి వచ్చి మేమంతా ఎలుగుబంటి శరీరం, పులి శరీరం అని రకరకాల శరీరం నుంచి బయటికి వచ్చి ఇప్పుడు భగవంతుడి కృపతో మనకి ఈ మనుష్య జన్మ అనేది లభించింది. సో దానివల్ల మేము మన ఫేస్ ని టర్న్ చేసి భగవంతుడి వైపు చూసి శరణాగతి పొందితే అప్పుడు మనకి దారి అనేది లభిస్తుంది. ఏమి చేయాలో అన్నది మనకి అర్థమవుతుంది. ఎలాగైతే ఇప్పుడు భగవంతుడు, ఇప్పుడు ఎలాగైతే అర్జునుడు శరణాగతి పొందాడు భగవంతుడు నుంచి, ఇప్పుడు భగవంతుడు అతనికి బోధిస్తున్నారు ఏం చేయాలో. అండ్ శరీరము ఎల్లప్పుడూ ఉండదు, బట్ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మకి ఏ కష్టాలు, ఏ చేంజెస్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో మనకి ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్ అండి. సో అర్థం చేసుకోవాలి ఎంత ఈజీగా మేము భర్తలు అయితే త్యాగం చేస్తాం అంత ఈజీగా. సో ఈ శరీరంలో మనం యాక్చువల్లీ బిల్డ్ చేయాలి, మేము రెడీ చేస్తున్నాం అనమాట. ఈ శరీరంలో మేము ఇంకో శరీరం ఏది లభిస్తుందో మనకి నెక్స్ట్ జన్మలో, దానికోసం మేము ప్రిపరేషన్ చేస్తున్నాము. ఏదైనా చేస్తున్నాం మేము ఈ జన్మలో ఏం చేస్తున్నామో అదంతా ప్రిపరేషన్ అండి. నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ శరీరం కోసం ప్రిపేర్ చేస్తున్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో లెట్స్ అందరూ టర్న్ చేయాలి, మన పరమాత్మ వైపు టర్న్ చేసుకొని శరణాగతి పొంది అతను రూల్స్ అండ్ రెగ్యులేషన్ అతను చెప్పినట్లుగా నడుస్తే మనకి ఏ కష్టం అనేది ఉండదు. దేవుడు భగవంతుడు ఒక ఫ్రెండ్ లాగా, శ్రేయోభాషి లాగా మనకి నెక్స్ట్ శరీరం ఏం దొరకబోతుందో మనకి లభిస్తుంది. సో ఇంతకీ ఇవాళ స్టాప్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.